నా తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవచనాంగమా, మన ప్రభుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధాదివార శుభములు, హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తుంటున్నాం. పరిశుద్ధమైనటువంటి దైవ సన్నిధానంలో మనమందరము ఈ ప్రశస్తకరమైనటువంటి సమయంలో మన ప్రభువుని మనము గణపరచడానికి గొప్ప ఆధిక్యత కలిగి ఆయన సన్నిధిలో మనమందరం నడిపించబడటము చాలా సంతోషకరము. దైవ కుమారులుగా, కుమార్తెలుగా పరిగణించబడుతూ జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవితం అనేటువంటిది సవాలుతో కూడినటువంటిది. ఒక క్రైస్తవుడిగా క్రీస్తు యేసును గుర్తెరిగినటువంటి జీవితాన్ని, ఆయన యొక్క కార్యాచరణతో కూడినటువంటి జీవితాన్ని జీవించటము చాలా సవాలుతో కూడింది. ఎందువలన సవాలుతో కూడినటువంటి క్రైస్తవ జీవితం అంటున్నామంటే, ఇది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి సంఖ్య చాలా ఎక్కువగా నడిపించబడుతుంది, ఆరాధించడానికి నడిపించబడుతున్నాం. కానీ ఆ క్రీస్తు యేసు యొక్క గుణాలను, ఆ క్రీస్తు యేసు యొక్క బోధలను, మనము జీవించవలసినటువంటి సత్యాన్ని ఆయన మనకు నేర్పించినప్పుడు ఆ జీవన పదములో మనం నడవలేకపోతుంటున్నాం. మన తండ్రి యొక్క పరమ లక్షణాన్ని కూడా మనము విడిచిపెట్టి కఠినమైనటువంటి వైఖరిని, కఠినమైనటువంటి స్వభావాన్ని సంతరించుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో కఠినత్వపు స్వభావము, ప్రేమ లేనటువంటి స్వభావము, స్పందన లేనటువంటి లక్షణాన్ని కలిగి ఉండటము క్రైస్తవ జీవితం యొక్క లక్షణం కాదు. కాబట్టి ఈ క్రైస్తవ జీవితం యొక్క పరమ ఉద్దేశంలో ఆయన మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు, ఆయన మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక ఏంటి అని అంటే, చదువుకున్నటువంటి దైవలేఖన భాగములలో నుంచి ధ్యానం చేయగలుగుతున్నట్లయితే లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచన భాగములో మనం చూడగలుగుతున్నట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కనికరము గలవారైండండి. మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కూడా కనికరము గలవారైండండి. తండ్రి దగ్గర నుంచి బిడ్డలు వారసత్వపు సంపదను తీసుకోగలుగుతుంటున్నాం, వారసత్వపు హక్కును అనుభవిస్తుంటున్నాం. సమాజం ఈ దినాన తండ్రికి తల్లికి అవిధేయులుగా మారుతూ వారసత్వపు లక్షణాన్ని మాత్రమే సంతరించుకుంటున్నాం. వారి దగ్గర నుంచి మనకు కావలసినటువంటి వాటిని సమకూర్చుకుంటున్నారు. తల్లిదండ్రులను అనాథులుగా విడిచిపెడుతుంటున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత లేనటువంటి భావాన్ని, తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనటువంటి భావము మనకు చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇది క్రీస్తు యేసును ఆరాధించటానికి, ఆయన ప్రియమైనటువంటి పిల్లలుగా నడిపించబడినటువంటి మనకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప వాక్కు ఏంటి అని అంటే, మన తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు కాబట్టి మనం కూడా కనికరము కలిగి ఉందాము. ఈ కనికర స్వభావము ఎప్పుడూ కూడా మనతోనే ఉండాలి, మనతోనే నడిపించబడుతూ ఉండాలి. ఇది ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టో, లేదా మన దగ్గర ఉండేటువంటి ఆర్థిక సంబంధితమైనటువంటి వనరులను బట్టో ఇది మురివేయబడినటువంటిది కాదు. ఇది ఎప్పుడు కూడా స్థిరముగా ఉండేటువంటిది. ఈ స్థిరమైనటువంటి కనికర స్వభావము మనము కలిగి ఉండి వారసత్వ లక్షణంగా దీన్ని మనం అందిస్తూ ఉండాలి. స్థిరమైనటువంటి ఈ కనికర స్వభావాన్ని మనము మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితంతో ఇతరులకు మనము దానిని బయలుపరిచేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. నిర్గమకాండము 34వ అధ్యాయము
6వ వచన భాగంలో ఆయన మనకు సెలవిస్తుంటున్నాడు. ఆయన ఎటువంటి వాడు అనగా ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవా ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు అని అంటే, నిర్గమకాండము 34వ వచన భాగంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి ఈయన ఎటువంటి వాడు? దయ కలిగినటువంటి వాడు. ఈయన కనికరము కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపాసత్యము కలిగినటువంటి వాడు. కాబట్టి ఈయన చూపించేటువంటి ఈ మహోన్నతమైనటువంటి లక్షణాలని ఇది మనము కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు ప్రభుల వారు మన తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు. కాబట్టి సమాజంలో ఆ తండ్రి యొక్క కుమారులుగా నింపబడుతున్నటువంటి మనము ఒకరి పట్ల ఒకరము కనికరమైనటువంటి స్వభావాన్ని, కనికరమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ప్రేమ చూపించాలి. సహోదర ప్రేమతో మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగుతూ మన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు అస్థిరమైనటువంటి వాటినే స్థిరముగా భావించుకుంటూ వాటినే సంపాదించుకుంటున్నాం. కానీ తండ్రి యొక్క కృపాతి కనికరము కలిగినటువంటి లక్షణాన్ని, కనికర స్వభావాన్ని మనం ఎవరు కూడా కలిగి ఉండటం లేదు. ఎందుకు దురదృష్టవశాత్తు అనేటువంటి మాటను ఉపయోగించుతున్నామంటే, లోకములో మనము ధనాన్ని సంపాదించుకుంటున్నాం. లోకములో మనకు కావలసినటువంటి ధనాన్ని, దానికన్నా విస్తృతమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకుంటున్నాం. మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను మనము సంపాదించుకుంటున్నాం, చాలా సంతోషంగా అనుభవిస్తుంటున్నాం. ఒకడు బాధల్లో ఉంటే చూసి సంతోషపడుతుంటున్నాం, ఒకడు సంతోషంతో ఉంటే మనం దుఃఖపడుతుంటున్నాం, వీడు సంతోషంగా ఉంటున్నాడని. అస్థిరమైనటువంటి వాటిని స్థిరముగా భావించుకుంటే ధనాన్ని సంపాదించుకుంటున్నాం. ధనము వచ్చును పోవును, ధనము వచ్చును పోవును. ఇది స్థిరము కాదు, కానీ ఇది స్థిరమని అనుకుంటున్నావు. ఎప్పుడైతే ధనము నువ్వు సంపాదించుకుంటున్నావో గర్వాంధకార స్వభావంలోనికి మనుషులకు మార్చబడుతుంటున్నావు. ఈ ఉదయకాలమున మీకు నచ్చిన పదార్థాలు మీరు తిన్నారు, మళ్ళా సాయంకాలం భుజించాల్సిందే. పొద్దున తిన్నాం కాబట్టి సాయంకాలం తినకుండా ఉంటారా? లేదు. దాని మీద మన మనసును లగ్నం చేసుకుంటున్నాం. సంతోషంతో జీవించేటువంటి వనరులను మనం వెతుక్కుంటున్నాం. కాబట్టి నీవు అనుభవించినంతసేపు అది నీకు సంతోషము. అది ఎప్పుడైతే నీకు వికటంగా మారుతుందో అప్పుడు నీకు దుఃఖంగా నువ్వు దానిని భావిస్తుంటావు. మనం ఏదైతే సంతోషంగా భావిస్తుంటున్నామో అదే ఒక దినాన నీకు దుఃఖంగా మారిపోయేటువంటిది. కాబట్టి మన మనసు ధనం మీద లగ్నం చేసుకుంటాం, కావలసినటువంటి ఆహార పదార్థాల మీద మన మనసును లగ్నం చేసుకుంటాం. ఈ లోకంలో నీకు ఎక్కడ సంతోషం కలుగుతుందో అశాశ్వతంగా కూడినటువంటి ఈ సంతోషంతో మానవ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటున్నావు. ధనం అయిపోతుంది, తినే ఆహార పదార్థాలు అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. ధనము ద్వారా వచ్చినటువంటి గర్వము, లోకంలో సంపాదించేటువంటి నువ్వు అనుభవించేటువంటి అనుభవాలతో కూడినటువంటి గర్వ సంబంధమైనటువంటి స్థితిగతి నిన్ను ఎలాగ నిలవబెడుతున్నటువంటి సమాజంలో ఒక అస్థిరతను కోరుకునేటువంటి వ్యక్తిగా నీ గుణము మారిపోయింది. ధనముతో నీ గుణం మారిపోయింది. కావలసినటువంటి విలాస జీవితంతో నీ లక్షణం మారిపోయింది. కాబట్టి లక్షణాలు మార్చబడ్డాయి. అయితే నీ పరమ తండ్రి యొక్క గుణాలు నీ దగ్గర ఏమాత్రం కూడా లేవు. నీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నాడు. నీకు ధనము వచ్చినప్పుడు కనికరమ కాదు, కఠినత్వాన్ని కలిగి ఉంటున్నావు. కాబట్టి సుఖ విలాసవంతమైనటువంటి జీవితంలో నీకు నీవు అనుభవించు, నీకు నువ్వు సంతోషకరమైనటువంటి స్థితిని తీసేటువంటి ఆలోచనలోనికి నువ్వు వెళ్ళిపోతుంటున్నావు. కాబట్టి ఆయన మనకు జ్ఞాపకానికి తెస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దైవ చిన్నాంగమ్మ, మీరు అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతమైనటువంటి వాటిగా మీరు భావిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టి ఇది మీకు శ్రమ. ఆ తండ్రి యొక్క కనికర స్వభావము మీలో లేనప్పుడు, ఈ లోకాన్ని మీరు సంతరించుకున్నప్పుడు మీకు ఎదురయ్యేటువంటి లక్షణం ఏంటో తెలుసా? మీకు శ్రమ, మీకు శ్రమ. ఎందుకో తెలుసా? మనుషులను మిమ్మల్ని ధనము చేత కొనియాడుతూ, ఆలోచనతో కొనియాడుతూ మిమ్మల్ని మభ్యపెడుతూ నడిపించబడుతూ ఉంటున్నారు. మత్తయి సువార్త 6:26 వచ్చిన భాగాలు ఇదో మనం చూస్తుంటాం. 24 నుంచి 26 వచనాలు చదువుకుంటే వీటిని గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. 26 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మీకు శ్రమ. దేనిని బట్టి కొనియాడారనంటే మీ గుణాన్ని బట్టి కొనియాడలేదు. నువ్వు కనికర స్వభావాన్ని కలిగి ఉన్నావు, నువ్వు ప్రేమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు,
నువ్వు సహనం కలిగి ఉన్నావు, ఓర్పును కలిగి ఉన్నావు కదా. ముందు వచనాలన్నీ కూడా అంటది కదా, మీ ధనాన్ని బట్టి, మీ కడుపును బట్టి మీరు అనుభవించేటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గురించి. కాబట్టి మీకు శ్రమ. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితము ఎలాగ ముడిపడుతూ ఉండాలి, ఎలాగ ముందుకు కొనసాగుతూ ఉండాలంటే నీ తండ్రి యొక్క లక్షణాన్ని నువ్వు కలిగి ఉండి కనికర స్వభావాన్ని నువ్వు ముందుకు కొనసాగిస్తూ ఉంటుండాలి. కాబట్టి ఈ కనికర స్వభావంలో మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు కదా, 27వ వచన భాగంలో 37వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తీర్పు తీర్చకొడి, అప్పుడు మీరు తీర్పు తీర్చబడకుండా ఉంటారు. మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఈ రోజుల్లో ఈ తీర్పుని గురించినటువంటిది ప్రతి వ్యక్తి కూడా మరి ఒక వ్యక్తిని గురించి, వ్యక్తురాలను గురించి, ఒక అవిశ్వాసి గురించి చాలా ఎక్కువగా మన దగ్గర వినిపించబడేటువంటి పదం ఏంటంటే తీర్పు తీర్చటము. ప్రతివాడు చాలా సరదాగా చేస్తున్నాడండి ఒక మనిషి మరి ఒక మనిషికి తీర్పు తీర్చేటువంటి లక్షణం. ఈ మనుషుడు తన తోటి మనిషికి ఎలాగ ఉంటున్నాడంటే దైవ చట్టాన్ని అతిక్రమింపచేస్తూ ప్రతి లోపాన్ని కూడా చూపిస్తూ అతని కొరకు ప్రార్థించేటువంటి గుణాన్ని, సహనాన్ని, స్వభావాన్ని కోల్పోతుంటున్నాడు. కాబట్టి ఎక్కడ ఈ తీర్పు జరుగుతుంది? గుణగణాలను బట్టి, మనిషి యొక్క ఆలోచనలను బట్టి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇది నానా మంచి లేకపోతే విలువలతో కూడినటువంటి వ్యక్తి ఒక మాట చెప్తే ఎవడో కూడా దానిని అంగీకరించటం లేదు. న్యాయము కూడా ఇది నాన్న నీకు ఎలా రావాలంటే నీకు అనుకూలమైనటువంటిది జరిగితేనే అది న్యాయం, లేకపోతే దానిని అన్యాయంగా మార్చడం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవ జనాంగము, దైవ జనాంగము మనం చాలా గుర్తుంచుకోవాలి. మనము ఏ విషయాలలో నిన్ను గురించి నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా, లేకపోతే ఇతరులను నువ్వు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉంటున్నావా? వారి ఆలోచనలో, వారి జీవిత విధానాలలో, వారు నివసించేటువంటి పరిస్థితులలో నువ్వు దాగి చూడలేవు, దాంట్లోకి నువ్వు వెళ్ళలేవు. కానీ మనము వారి వస్త్రాలను బట్టి, వారి మాటలను బట్టి, వారి స్థితిని బట్టి మొట్టమొదటిగా మనం అలవాటు చేసుకుంది ఏంటంటే తీర్పు తీర్చటము. దైవ సంకల్పములో, దేవుని రూపంలో చేయబడినటువంటి మనుషులను నీవు తీర్పు తీర్చడానికి నీవెవడో? దేవుడు నిన్నేమైనా న్యాయాధిపతిగా నియమించాడా? దేవుడు నిన్ను ఏమైనా న్యాయాధిపతిగా దీవించాడా? మనుషులకు నువ్వు తీర్పు తీర్చు. కాబట్టి ఈ మానవ సంబంధితమైనటువంటి తీర్పు ఎప్పుడు కూడా కఠినత్వపు స్వభావాన్ని సంతరించుకోవటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, 4వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన మనతో జ్ఞాపకం తీస్తున్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతను నిలిచిండుటైనను ఆ పడియుండుటైనను అతని సొంత యజమాని పనియే, అతడు నిలుచును, ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి కలవాడు. కాబట్టి పరులవాని దాసునికి లేకపోతే నీతో నడిపించబడేటువంటి వ్యక్తులకు తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? దేవుని లేఖనము జ్ఞాపకం తెస్తుంది. ప్రతిసారి ఈ తీర్పు తీర్చేటువంటి లోక సంబంధమైనటువంటి గుణమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో సహోదర ప్రేమను మనం విడిచిపెడుతూ ఉంటున్నాం. నీలో ప్రేమించేటువంటి గుణం ఉన్నప్పుడు ఒక మనిషి గురించి, లేకపోతే నీతో నడిపించబడేటువంటి వ్యక్తుల గురించి లేదా విశ్వాసుల గురించి నువ్వు ఎప్పుడు కూడా అనాలోచితమైనటువంటి అవహేళన సంబంధితమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా నీ నుంచి రావు. ఎందువలనగా నీ తండ్రి కనికరము గలవాడైనప్పుడు. నీ తండ్రి అపవాది అయితే నీ దగ్గర అపవాది సంబంధితమైనటువంటి క్రియలే కనిపిస్తుంటాయి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని పడద్రోస్తూనే ఉన్నాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని పడద్రోస్తుంటాడు. మనకెన్నడూ కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని, అవకాశం లేనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొస్తుంది. అందుకే మీరు తీర్పు తీర్చకుడి. కాబట్టి ఈ తీర్పు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, అధికార స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దయ చూపిస్తూనే తీర్పు తీరుస్తాడు. అధికార స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దయ చూపిస్తూ తీర్పు చూపిస్తుంటాడు. దయ చూపించకుండా తీర్పు తీర్చడం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో సమాజం అంతా కూడా ఒక దినాన కూలిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దయ లేకుండా నువ్వు ఎప్పుడైతే తీర్పు తీరుస్తుంటావో సమాజము కూలిపోతుంది.
కాబట్టి దయ లేకుండా తీర్పు లేదు. తీర్పులో దయ కలిగి ఉండేటువంటి లక్షణము ఎప్పుడు కూడా నింపబడుతుంది. అందుకే తీర్పులో దయ ఉంటుంది. దయ లేనటువంటిది తీర్పు కూడా లేనే లేదు. దయ లేకపోతే తీర్పు కూడా లేనే లేదు. కాబట్టి మనం చిన్నగా ఆలోచన చేస్తుంటే, లేకపోతే మన యొక్క అనుదిన జీవితాల నుంచి మనం చూస్తున్నట్లయితే ఒక విద్యార్థి తన పరీక్షలో అతను ఫెయిల్ అయిపోయాడు. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి అతను మంచిగా బాగా వాక్యం తెలిసినటువంటి ఒక సండే స్కూల్ స్టూడెంట్ కావచ్చు, లేదా ఉపాధ్యాయుడు ప్రార్థించేటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి వెళ్ళి తాను ఖచ్చితంగా తనతో మాట్లాడుతాడు, తన ఉపాధ్యాయుని, అయ్యా, దేవుని లేఖనం ఉంటుంది కదా, మీరు తీర్పు తీర్చవద్దు అంటది. నన్ను ఫెయిల్ చేశారు మీరు, ఇప్పుడు మీరు నాకు ఏం చేశారు? తీర్పు తీర్చారు. నన్ను ఇప్పుడు ఫెయిల్ చేశారు. కొన్నిసార్లు మనకు ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రార్థనకు వెళ్తున్నాం కాబట్టి నువ్వు తీర్పు తీర్చవద్దు అంటే, ఒక అధికారి దయ కలిగినటువంటి తీర్పు తీరుస్తుంటున్నాడు. నువ్వేమైపోయావనంటే, నీకు ఇవ్వబడినటువంటి లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి ఆ పరీక్షలో నీవు ఉత్తీర్ణతను నువ్వు సాధించలేదు, కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోయావు. కాబట్టి ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పులో దయ ఏముందో తెలుసా? వెంటనే మరలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫెయిల్ అయినటువంటి నీకు మరలా పాస్ అవ్వటానికి, మరలా నువ్వు కష్టపడి ముందుకు కొనసాగటానికి ఈ అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కష్టపడి మరలా నువ్వు ఎగ్జామ్ రాసి మంచి మార్కులు నువ్వు సాధించు. అధికారం ఉంది, అధికారములో తీర్పు ఉంది, తీర్పులో దయ ఉంది. దయ లేనిది తీర్పు లేదు, తీర్పులో దయ లేకపోతే అది తీర్పు కాదు. ఈ ఒడంబడికతో నింపబడుతుంది. కాబట్టి ఇది సమాజాన్ని కడుతుంది. ఈ తీర్పు కలిగినటువంటి స్థితి సమాజాన్ని కడుతుంది. అందుకే ప్రతిసారి కూడా మానవుడు ఏమవుతూ ఉండాలనగా, నీకు నువ్వుగా తీర్పు తీర్చుకునేటువంటి స్థితిలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతుంటున్నావో, క్షమించేటువంటి గుణాన్ని, క్షమాపణ లేనటువంటి లక్షణాన్ని, క్రూరత్వపు లక్షణాన్ని, కఠినమైనటువంటి రాయిగా మనిషి మారుతూ ఉంటున్నాడు. అందుకే వాడిది ఎలాంటిదంటే, వాడు హృదయము పాషాణ హృదయం అండి, రాయి లాంటి వాడండి. వాడికి ఎన్ని చెప్పినా వినడండి. ఒక్కసారి తన మనసులో ఏదనుకుంటే అదే. ప్రేమ లేదా, ఆదరించలేడా, తన పొరుగు వారిని ప్రేమించలేడా, తన కుటుంబం పట్ల ప్రేమ చూపించడం అనేటువంటిది లేదా, కఠినత్వపు స్వభావం. పిల్లల పట్ల కూడా కఠినత్వపు స్వభావమేనండి అని అంటాం. ఈ కఠినత్వపు వైఖరి ఏమవుతుందనగా, దయను చూపించలేదు. నువ్వైతే ప్రార్థించడానికి వస్తుంటావు, కానీ నీ బిడ్డల పట్ల ప్రేమను చూపించకపోతే, నువ్వు కఠినత్వపు స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే, నీ తండ్రికి ఖచ్చితంగా ప్రశ్నిస్తుంటాడు. నీ తండ్రి యొక్క లక్షణాన్ని నువ్వు ఏదైనా ఏమాత్రంగా నువ్వు కొనసాగించట్లేదు. కాబట్టి సమాజం ఎప్పుడు కూడా ఈ కఠినత్వపు లక్షణాన్ని కాదు, పాషాణ హృదయాన్ని కాదు, క్షమించేటువంటి, ప్రేమించేటువంటి, సహృదయమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకే ప్రభువు దగ్గరకు పేతురు వచ్చి మాట్లాడుతుంటా, అయ్యా, నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని? నేను ఎన్నిసార్లు క్షమించాలి? ప్రతిసారి కూడా నేను ఈ బాధను అనుభవించాల్సిందేనంటే, క్షమించేటువంటి వాడే క్రైస్తవుడు, క్షమాపణ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను క్షమించాడు కాబట్టి, నీవు నీ పొరుగు వారిని కూడా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు క్షమించేటువంటి స్వభావాన్ని, క్షమించేటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. అందుకే బ్రతికి ఉన్నంత కాలము 7 సార్లు నా సహోదరుని క్షమించాలంటే లేదు. ఎన్నిసార్లు? 77 ఏళ్ల మట్టుకు కూడా నువ్వేం చేయాలి? అతను నువ్వు క్షమిస్తూనే ఉండండి. క్షమించండి. ఇది దైవ సంబంధితమైనటువంటి గుణము, దైవ సంబంధితమైనటువంటి లక్షణం కదా. కాబట్టి ఏ వ్యక్తి అయితే తీర్పు తీర్చేటువంటి గుణములోనికి, తీర్పు తీర్చేటువంటి లక్షణంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటున్నాడో, ఆ తీర్పులోనికి నడిపించబడుతున్నప్పుడు ప్రతి వారు కూడా జ్ఞాపకం తెచ్చుకోనండి, మనము దైవ చట్టాన్ని అతిక్రమిస్తుంటున్నాం, దైవ చట్టంలోంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అనేటువంటి భావనను మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. యేసపు తన అన్నలతో మాట్లాడుతుంటాడు. తనను ఎంతగానో బాధ పెట్టారు, తన అన్నలు మోసం చేశారు. తన సహోదరుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండి తన సహోదరులకు కావలసిన ఆహార పదార్థాలను సిద్ధపాటు తీసుకుని వెళ్తుంటున్నారో, ఇదిగో కలలో కనేవాడు వస్తున్నాడు. కాబట్టి వీడిని ఏం చేద్దాం? గుంటలో పడేశాడు. ఐగుప్తులకు అమ్మి వేశారు. తన తండ్రికి ఏం చెప్పాడు? అబద్ధాన్ని చెప్పారు. వెళ్ళాయా చిన్న కుమారుడు ఏమైపోయింది? అతన్ని క్రూర ముఖం వచ్చి తినేసింది. ఇటువంటి పరిస్థితులు మనకు చాలాసార్లు ఎదురవుతుంటాయి. మనతో ఉండేటువంటి వారే మనకు చాలా
నిరాధారకరమైనటువంటి ఆలోచన చేస్తూ నిరాధారమైనటువంటి ఆలోచనతో భావాలతో మనము మన కుటుంబ వ్యవస్థను కూడా ఏం చేస్తామంటే నాశనకరంగా మనం మార్చుకుంటాం, నాశనకరంగా మారుస్తుంటాం. నీ బాధను దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, నీ కఠినత్వపు శ్రమను దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, నీ కన్నిటిని పన్నీరుగా మార్చి సువాసన వెదజల్లేటువంటి వాడుగా ఉన్నాడు ఆ దేవుడు. ఆ సత్యాన్ని ఇప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఒకవేళ మీకు శ్రమలు ఎదురైనయా, యథార్థ స్థితిలో కఠినత్వపు బాధలు ఎదురవుతున్నాయా, అయితే ఒక శ్రమ మిమ్మలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తుంది. ఆయన మిమ్మలను ఆదరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు విడిచిపెట్టడు. ఒక శ్రమ కలిగితే మీరు సంతోషించండి, దేవుడిని మీకోసం ఏదో దాచిపెట్టి ఉన్నాడు కాబట్టి ఆ సంతోషాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకునండి. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూడగలుగుతున్నట్లయితే వణికిపోతుంటున్నారు. ఒక దినాన దేవుడు అతన్ని బహుగా ఆస్వాదించినప్పుడు యోసేపును ఒక అధికారిగా అతన్ని నియమించినప్పుడు తన అన్నలు తన సహోదరులంతా కూడా కలిసి వచ్చినప్పుడు అతను చూసి భయపడుతున్నారు. మన సహోదరుల పట్ల మనము కఠినమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాం. అతనిని మనము దూషించాం, అతన్ని మనం అమ్మివేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన స్థితిగతి ఏంటో గడగడ వణుకుతూ అతని దగ్గర ఒక విజ్ఞాపన చేయటం అనేటువంటి దానిని మనం చూడగలుగుతున్నాం. 15వ వచనం నుంచి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించను అనుకుని యోసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానములో ఉన్నానా. చాలా గొప్పగా మాట్లాడుతుంటున్నాడు. తన అన్నలు వణికిపోతూ భయపడుతూ ఒక తండ్రి సందేశాన్ని అందిస్తున్నాయా, నీ సహోదరుల పాపాలను క్షమించు, వారి పట్ల చేసినటువంటి అపరాధాలను క్షమించు, ఇది నీకు చెప్పాడయా. తమ్ముడి దగ్గరకు వచ్చి వారి యథార్థ స్థితితో కూడా ఒప్పుకోవడానికి కూడా వారికి ధైర్యం చాలక ఒక వర్తమానాన్ని పంపిస్తుంటే యోసేపు వెళ్ళి ఏడుస్తూ అతను అంటున్నాడు కదా, యోసేపు భయపడుకొని నేను దేవుని స్థానంలో ఉన్నానా, నేనేమైనా దేవుడు నా తీర్పు తీర్చటానికి, నేనేమైనా దేవుడు నేను తీర్పు తీర్చడానికి, అందుకే నేను దేవుడి స్థానంలో ఉన్నానా? నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చించింది, ఇంతగా నన్ను హెచ్చించి నడిపింప చేసింది ఎందుకో తెలుసా? ఇదిగో నేను మిమ్ములను మీ పిల్లలను నేను పోషించడానికి, అందుకే మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా భయపడదు. మనుషులు కీడు చేస్తున్నారని భయపడవద్దు. మీరు ఎప్పుడైతే కీడు చేస్తుంటున్నారో దేవుడు మీకు మేలు చేయబోతుంటున్నాడు. సంతోషించండి, ఆనందించండి, దేవునికి అప్పచెప్పండి. అందుకని అన్నాడు కదా, వెంటనే మీరు నాకు కీడు చేస్తే దేవుడు ఏం చేశాడు? నాకు మేలు చేశాడు. అందుకే తీర్పు తీర్చకుడి అని అంటున్నాడు. తీర్పు తీర్చకుడి. ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని, క్రీస్తు యేసుతో కలిసి ముందుకు నడిపించబడేటువంటి సహవాసపు జీవితాన్ని మీరు జీవించండి. అందుకే మీరు కీడు చేసినా నాకు దేవుడు మేలు చేశాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? వాడు నా కుమారుడు. నా కుమారుడు ఏ గుణాలు కలిగి ఉన్నాడు? నా గుణాలను కలిగి ఉన్నాడు. నేను కనికరమును చూపించేటువంటి వాడిని కాబట్టి, కృప చూపించేటువంటి వాడిని కాబట్టి, ప్రేమ చూపించేటువంటి వాడిని కాబట్టి నా కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? క్షమిస్తుంటున్నారు. ఒకవేళ మీరు క్షమించేటువంటి గుణాన్ని మీ దగ్గర లేకపోతే ఇది నా క్రీస్తు యేసుతో కలిసి మీరు పరీక్ష చేసుకోనండి. ప్రభువా, నీ పిల్లలమైనటువంటి మేము నీతో కలిసి నడిపించబడేటువంటి హృదయాన్ని మేము కలిగి ఉండటానికి మాకు క్షమాపణ గుణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇతరులకు మేము తీర్పు తీర్చడం కాదు, మేము ఏం చేయాలి? వారికి మేము క్షమించేటువంటి గుణాన్ని మీరు మాకు అందించండి.
ఏడ్చి తన సహోదరుల పట్ల, తన వారి పట్ల దైవ నీతిని, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే అని అంటున్నాడు కదా, మీరు తీర్పు తీర్చుకోండి. కాబట్టి మనుషుల మీద మీరు నేరం మోపకండి. ప్రతిసారి మనుషుడు నేరము మోపేటువంటిది. ఎందుకంటే నేరము మోపటము అనేటువంటిది అది సాక్ష్యాధారాలతో ముడిపడినటువంటిది. కాబట్టి నీకు నచ్చితే మంచివాడు, నచ్చకపోతే వాడు చెడ్డవాడు. నేరారోపణ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటున్నాం. కాబట్టి మీరు క్షమించేటువంటి దైవ గుణాన్ని విడిచిపెట్టి నేరము మోపేటువంటి గుణాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మీ మీద కూడా నేరము మోపబడుతుంది. ఎందువలనగా మిమ్ములను దేవుడు సృజించినప్పుడు దైవ చిత్తము, దైవ సంకల్పము ఎందుకు మీరు నెరవేర్చటం లేదు? అందుకే దేవుని పరిశుద్ధమైనటువంటి కృపా కాపుదల, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాత్సల్యత ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకం తెచ్చేటువంటిది ఏంటంటే, మీరు క్షమించండి. మీరు క్షమిస్తూ ఉంటే మీ దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తుంటాడు. అందుకే ఆ మాటనంతటి కూడా అని ఒకే ఒక పదంతో మనకు జ్ఞాపకం తీసుకుంటున్నాడు కదా, మీరు ఎట్టి కొలతను కొలుతురో మీకు కూడా అదే కొలత కొలవబడుతుంది. మీరు ఎట్టి కొలతను కొలుస్తుంటున్నారో, ఇదే మనం చాలా ఎక్కువ సార్లు మనం వింటూ ఉంటాం. మీరు ఎటువంటి కొలత కొలుస్తుంటున్నారో, నీ పొరుగువారి పట్ల, నీ కుటుంబం పట్ల ఎందుకు ఆ కొలతను గురించి ఆయన ఎంతగా జ్ఞాపకం తీస్తుంటున్నారంటే, ఆ కొలత ఏమవుతుందో అనంటే మీ యొక్క విషయ పరిజ్ఞానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక స్థితిని ఇప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుంది. అందుకే ఈ విషయ పరిజ్ఞానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక స్థితి మిమ్మల్ని ఎలాగ నడిపిస్తుంది అనంటే, మీరు ఏమి విత్తుతారో దానిని మీరు కోస్తారు. నువ్వు ప్రేమించవు, నువ్వు క్షమించవు, నువ్వు ఆదరించలేవు, నువ్వు ఇతరుల పట్ల క్షమాపణతో కూడినటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండలేవు. కాబట్టి తిరిగి దేవుడు కూడా నీ పట్ల అదే విధమైనటువంటి తీర్పుని తీసుకొస్తుంటాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తుంటాడు? నువ్వు ప్రేమించకపోతే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తుంటాడు? నువ్వు ఆదరించకపోతే ఎలాగా దేవుడు నిన్ను ఆదరిస్తుంది? ఎందుకంటే నువ్వు విత్తిన విత్తనాలు ఏమవుతున్నాయో తెలుసా? అవి బహుగా ఫలిస్తున్నాయి. ప్రేమించేటువంటి విత్తనాన్ని నువ్వు విత్తుతూ ఉంటే అది నూరంతల ఆశీర్వాదంతో బహుగా ఫలించేటువంటిదిగా మార్చబడుతుంది. అందుకే దైవ చిన్నాంగమ్మ ఈ లక్షణాలు, దైవ సంబంధితమైనటువంటి వాస్తవిక లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటావో అది మనకు కుటుంబానికి, మనకు క్షేమాన్ని తీసుకొచ్చేటువంటిదిగా ఉంటుంది. అందుకే ఈ దయ కలిగినటువంటి స్థితి, అందుకే మీరు క్షమించండి, మీరు తీర్పు తీర్చవద్దు, ఈ దైవ సంబంధితమైనటువంటి లక్షణాన్ని ఆయన మనకు పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన చాలా క్షుణ్ణంగా జ్ఞాపకానికి తీస్తుంటాడు. చాలా క్షుణ్ణంగా ఆయన జ్ఞాపకానికి తీస్తుంటాడు. 2018లో పశ్చిమ బెంగాల్లో ఒక పోక్సో కేసు ఒకటి వేయబడింది. 2018 పశ్చిమ బెంగాల్లో ఒక 18 సంవత్సరాల పాప, 15 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల వ్యక్తిని వివాహము చేసుకుంది. అది బలవంతపు వివాహంగా సమాజం వెంటనే, అక్కడ ఉన్నటువంటి వారు, నచ్చని వారు వెంటనే ఏం చేశారంటే అతని మీద కేసు పెట్టారు. 15 సంవత్సరాల మైనార్టీ తీరనటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ కుమార్తెను అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతని మీద పోక్సో చట్టం వేయబడింది. కోర్టు తీర్పులోనికి తీసుకువెళ్ళిపోయింది. అతను ఎప్పుడైతే ఆ కోర్టు చుట్టూ తాను తిరుగుతున్నాడో, ఎప్పుడైతే ఆ చట్టానికి లోబడి జైలు శిక్షను అనుభవించడానికి ఆ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడో, ఈ లోపు అతని భార్య కన్సీవ్ అయింది. కింది కోర్టు అతనికి ఏం చేసిందనంటే ఈ పోక్సో చట్టాన్ని అమలుపరచింది. 15 సంవత్సరాల అమ్మాయిని ఈ అమ్మాయి అతని దగ్గరికి వచ్చినా, ఇతర అమ్మాయి దగ్గరికి వెళ్ళినా చట్టం ఒకటే చేస్తుంది ఈ పోక్సో చట్టంలో. వెంటనే అతనికి శిక్ష అమలుపరచింది, ఇతన్ని శిక్షించండి. ఈ శిక్ష ఎప్పుడైతే ఖరారు చేయబడిందో, 2018లో అతని శిక్ష ఖరారు చేయబడిందో, శిక్షను అనుభవించేటువంటి అతను మరలా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రారంభింది. ఈలోపు కింది కోర్టు ఏమో శిక్ష వేసింది, ఇతనేమో ఉన్నత న్యాయస్థానాన్ని మరలా ఆశ్రయించాడు. ఉన్నత న్యాయస్థానాన్ని అతను ఎప్పుడైతే ఆచరించడం, ఎప్పుడైతే దానితో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ప్రారంభమైందో, 2024 ఆగస్టు నెలలో కింది కోర్టు వేసినటువంటి ఆ శిక్షను రద్దుపరిచి అతన్ని విడుదల చేసింది. క్రింది కోర్టు వేసినటువంటి శిక్షను రద్దు చేసి అతనిని విడుదల చేసింది.
విడుదల చేయడానికి గల కారణాన్ని సర్వోన్నత న్యాయస్థానం యొక్క జడ్జి గారు ఒక స్టేట్మెంట్ అందించారు. ఇతన్ని ఎందుకు మీరు విడుదల చేస్తారు, ఇతన్ని విడుదల చేయగల కారణం ఏంటని అతన్ని గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు నేను 3 విషయాలు నేను పరిగణలోనికి తీసుకున్నాను నేను అన్నాను. ఏంటనంటే నిందితుడిగా ఇతరుకు శిక్ష ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ నిందితుడికి, ఈ బాధించబడినటువంటి వ్యక్తికి ఒక భార్య ఉంది, ఆమె బాధితురాలుగా మార్చబడుతుంది. రెండవది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎదిగిన తర్వాత ఇతని బాధ్యతను ఎవరు తీసుకుంటారు? సమాజంలో అతను ఒక దోషిగా నిలవబడ్డాడు, శిక్షను అనుభవిస్తుంటున్నాడు. కాబట్టి ఇతని యొక్క భార్య పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి, కౌమార దశలో ఆ బిడ్డను ఎవరు చూసుకోగలుగుతుంటారు, ఎవరు చూడగలుగుతుంటారు? జస్టిస్ ఓక్లా ఇతన్ని తిరిగి నేను జైలుకు పంపించటం అనేటువంటిది జరిగితే అతనికి కలిగినటువంటి వేదన, అలా అతను అనుభవించేటువంటి గాయం మరి కాస్త పెద్దదవుతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు దాకా సమాజం అతన్ని ఒక ద్రోహిగా చూసింది, చట్టం అతన్ని శిక్షించింది. ఇంకనూ నేను శిక్షిస్తే ఇప్పుడు బయట ఉన్నారే అతని భార్య, అతని పిల్లలు, వారు మరింత బాధపడుతుంటారు. నేను వేసేటువంటి శిక్ష కంటే వాళ్ళిద్దరూ అనుభవించేటువంటి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. నేను వేసే శిక్ష కంటే ఒక శిక్షగా అతనికి మాత్రం నేను వేస్తుంటాను, కానీ బయట ఉన్నటువంటి అతని భార్య, అతని పిల్లలు మరి ఎక్కువగా ఆ శిక్ష యొక్క బాధను అనుభవిస్తుంటారు. కాబట్టి ఈ తీర్పు అనేటువంటి దానిని నేను వీటిని పరిగణలోనికి, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకుని నేను అతనికి శిక్ష లేకుండా శిక్షను రద్దుపరచాను నేను అని అన్నాడు. తిరిగి అతను తన కుటుంబంతో తాను చేర్చగలిగాడు. దయ కలిగి తీర్పు తెచ్చటం. దయలో తీర్పు ఉంది కాబట్టి తీర్పు లేకుండా దయ లేదు. కాబట్టి క్రైస్తవ సమాజంలో మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు తీర్చేటువంటి తీర్పులు, మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు ఎన్ని కుటుంబాలను, ఎంతమంది వ్యక్తులను, ఎంతమంది విశ్వాసులను గాయపరిచిందో, ఎంతమందిని గాయపరిచినటువంటి అనుభవానికి తీసుకువెళ్ళిందో. మీ మాటల చేత, మీ క్రియల చేత మీరు ఎన్నోసార్లు మీరు గాయపరుస్తుంటారు. ఎవరినో తెలుసా? దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దేవుని బిడలను, అనగా ప్రతి విశ్వాసికి మీరు తీర్పు తీరుస్తుంటే ఆ శిక్షను అనుభవించేటువంటి వాడు, తన కుమారుడు శిక్ష అనుభవిస్తుంటే తండ్రి చూస్తూ ఊరకనే ఉంటాడా? ఉండడు. తన బిడ్డ న్యాయం కోసము తాను ఇప్పుడు కూడా పోరాటాన్ని కలిగి ఉండేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే ఆ పోరాట ప్రతిమలో మీరు ఎప్పుడు అవహేళనగా మార్చబడ్డారు, ఎప్పుడు మీరు ఈ లోక సంబంధమైనటువంటి స్థితిలో మనుషులను మీరు అలా చూడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందని అంటే, ఆయన అంటున్నాడు కదా, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించగలడా? సో కొన్నిసార్లు మనం ఇటువంటి ఆలోచనలు, గుడ్డెద్దు అంటాం, వెంటనే గుడ్డుగా అవి ఫాలో అవుతుంటాం. గుడ్డెద్దులా వెళ్ళిపోవటమేనా? బలం ఉంది, జ్ఞానం లేదా నీకు? కాబట్టి మనుషులు గుడ్డివాడిగా మార్చబడుతున్నారు. మనుషులు ఈ లోక సంబంధితమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసినప్పుడు మనం గుడ్డివారిగానే ప్రవర్తిస్తున్నాం. మనకు నచ్చిన మాటలు వింటున్నాం, దురద చెవులు గలవారమై. నీ దృష్టి గమనించగలిగేటువంటిదిగా ఉండాలి. అందుకే మనుషులు గుడ్డివాడుగా మార్చబడుతున్నాడంట. సర్వేంద్రియం నయనం ప్రధానం. అన్నిటికంటే ఏది ముఖ్యం? కళ్ళే ముఖ్యం. చాలా గొడవ చేస్తుంటాం, వస్తువులు కనిపించకపోతే కళ్ళు కనపడటం లేదు, వస్తువు కనిపించకపోతే కళ్ళు కనిపించడం లేదు. చాలా ఆలోచన చేస్తుంటాం, కళ్ళు కనిపించదు కాబట్టి వెంటనే మమ్మల్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాం. కాబట్టి ఎప్పుడైతే డాక్టర్ దగ్గరకు మనం తీసుకువెళ్తుంటామో అతను వెంటనే మనకు పరీక్ష చేసి అందిస్తుంటాడు. ఇదిగో నువ్వు ఆడవలసినటువంటిది ఈ లెన్స్ వాడు నువ్వు, అప్పుడు నీకు కనిపిస్తుంది షార్టా లాంగా. కాబట్టి మనుషులు వివేచనాయుతమైనటువంటి జ్ఞానాన్ని, వివేచన సంబంధమైనటువంటి స్థితిని ఎప్పుడైతే కలిగి ఉంటున్నారో, గుడ్డివాడు మరి ఒక గుడ్డివాడిని నమ్ముకుంటున్నారు. ఒక మనిషి వివేచన జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మార్చబడుతుంటున్నారు. ఒకసారి మన జీవితము అనుదిన లక్షణము ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అంటే, మీరు గుడ్డివాడిని డ్రైవర్గా పెట్టుకుని మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఎప్పుడైనా? పొరపాటున ఒక వ్యక్తి మనం వెళ్ళేటువంటి వాహనం తిరిగి మనకు ఎదురుగా వస్తే అతన్ని ఏమంటాం తెలుసా? నీకు కళ్ళు
కనపడతలేదు, ఎదురు బండి వస్తుంది కదా. మరి గుడ్డివాడిగా ఉండి మనుషులు చెప్పేటువంటి మాటల చేత మీరు ఎలాగ మనుషులకు తీర్పు తీస్తూ గుడ్డివాడిగా బ్రతుకుతుంటున్నారు? నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏమైపోయింది? నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏమైపోయింది? నీ జ్ఞానము దెయ్యాల జ్ఞానంగా మార్చబడిందా? అటువంటిది కాదు కదా. దేవుడిచ్చేటువంటి పరిశుద్ధమైన జ్ఞానం కావాలి కదా. గుడ్డివాడిగా నడిపించబడుతున్న వాడిని అడగండి, వెలుగు అనేటువంటిది ఎలా ఉంటుంది అన్నప్పుడు తను రకరకాలైనటువంటి భావాలు, రకరకాల ఆలోచన చూపిస్తుంటారు. ఈ దినాన మన కళ్ళు ఉన్నాయి, కానీ గుడ్డివాడి లక్షణాన్ని, గుడ్డివాడి యొక్క స్వభావాన్ని కలిగి మనం ఉంటున్నాం. అందుకని అంటున్నాడు కదా, మీరు పరుల జోలికి పోతే ఇలాంటి వాడి జోలికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఈ శాస్త్రులు పరిశీలనటువంటి వాళ్ళు వీళ్ళు చెబుతారే కానీ వీళ్ళు ఏమాత్రం కూడా చెయ్యరు. వీళ్ళు ఈ శాస్త్రులు పరిశీలన అనగా మేమే నీతిమంతులము అని. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భజనగాళ్ళతో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. భజనగాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. భజన చేసినంతసేపు చేస్తారు, నిన్ను కూడా భజనలో కూర్చోబెడతారు, తర్వాత నిన్ను కూడా తీసుకెళ్ళి మురుగుంటలో పాడేస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14 వచ్చిన భాగంలో చదువుకుందాం. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయిండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. చాలా ప్రమాదకరమైనటువంటిది అండి. ఏమవుతుందో తెలుసా? గుడ్డివాడు మరి యొక్క గుడ్డివాడికి త్రోవ చూపిస్తూ ఉంటున్నాడంట. గుడ్డివాడు మరి ఒక గుడ్డివాడికి త్రోవ చూపిస్తున్నాడు. మీరు ఎటువంటి గుడ్డివాడిని మీరు వెంబడిస్తుంటున్నారో ఆలోచన చేయండి. మాయ మాటలు చెప్పేటువంటి వారిన, మోసపరిచేటువంటి వారిన, మీ విశ్వాసాన్ని భ్రష్ట పట్టించేటువంటి వారిన గుడ్డివాడు. ఒక దినాన ఆ గుడ్డివాడిని మనము ప్రశ్నిస్తుంటే, నువ్వు గుడ్డివాడివి కదా, ఎవడో అడిగాడంట, ఇంట్రా బావిలోకి దిగావని అంటే బాబులు ఎంతో చూస్తున్నానంట. నేను గుడ్డివాడిని అన్న విషయం ఒప్పుకోవట్లేదంట. నేను గుడ్డివాడిని, బావిలో ఎంత ఉందో చూడటానికి దిగాను. ప్రతివాడంతే. నేను ఉండకపోతే ఈ అన్యాయాన్ని అరకెట్టేవాడేవాడు, దీన్ని ప్రశ్నించేవాడేవాడు, ఈడే గుడ్డివాడు. ఈ గుడ్డివాడిని మనం పాలైపోతుంటాం, గుడ్డివాడిని వెంబడిస్తుంటాం. అందుకే గుడ్డివాడిని అని అంటారు కదా, ఈ గుడ్డివాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారి జోలికి పోవద్దు. మీరు, మీ కళ్ళున్నాయి, మీ చెవులున్నాయి, వివేచించండి. వివేచన సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే మీరు తండ్రి పిల్లలు కదా. అపవాది పిల్లలైతే అపవాది లక్షణాన్ని సంతరించుకునేవాళ్ళు. మీరు మీ దేవుని పిల్లలు కదా. దేవునికి దెయ్యానికి పోలిక ఎక్కడా? మీరు ఎందుకు గుడ్డివారిగా మార్చబడుతూ ఉంటున్నారు? అందుకని అంటున్నాడు కదా, గుడ్డివారు మరొక గుడ్డివానికి దారి చూపగలరా? వారిద్దరు ఎక్కుతున్నారు తెలుసా? గుంటలో పడిపోతుంటున్నారు కదా. రెండో లక్షణాన్ని ఆయన అంటున్నాడు కదా, ఎటువంటి వాడిగా నీవు నింపబడుతూ ఉండాలి అని అంటే, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని కంటే ఎప్పుడు కూడా అధికుడు కాదు. బోధకుని కంటే శిష్యుడు ఎప్పుడు కూడా అధికుడు కాదు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, గురువుని మించినటువంటి శిష్యుడు అని అంటాం. గురువు యొక్క తపోఫలము వేరు, అతడు పడిన కష్టము వేరు, అతడు పడినటువంటి వేదన వేరు. కాబట్టి గురువు స్వభావం మార్చబడదు. అభ్యాసం చేయాలి. అభ్యాసన అనేటువంటిది లేకపోతే, చెప్పింది మరలా తిరిగి నువ్వు చదవకపోతే నీ యొక్క ఆలోచన ఏమైపోద్దంటే గుడ్డిగా ప్రయాణాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉంటున్నావు. కొన్నిసార్లు మనం అదే లేఖనాన్ని మనం గుర్తించలేము, లేఖనాన్ని మనం గమనించలేము. అక్కడ చెప్పారండి మేము చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళామండి వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం. లేఖనాలను పరిశోధించాలి, లేఖనాలను చదవాలి, దైవలేఖనాన్ని చదవాలి. దైవలేఖనాన్ని మీరు ఎప్పుడైతే చదవగలుగుతుంటున్నారో ఆ సత్య సంబంధితమైనటువంటి కృప మీలోనికి ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి కృపను తీసుకొస్తున్నది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి అపోస్తుల కార్యములు 17-11 వచ్చిన భాగంలో, వేరే తెరసులోనికి ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగన ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు
పరిశోధించుచూ వచ్చిరి, ప్రతిదినము కూడా పరిశోధించుచూ వచ్చిరంట. ప్రతిదినము కూడా. అందుకే రాత్రివేళ పౌలు శీలలు వాక్యాన్ని, సందేశాన్ని వారికి అందిస్తుంటే వారు ఏం చేస్తున్నారు? వారు మంచి జ్ఞానం కలిగి వారు ఉండి వీళ్ళు చెప్పేటువంటిది సరైనదా కాదా లేఖనాలను ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు. చదవండి దైవ లేఖనాన్ని, మాకన్నీ తెలుసండి, మాకన్నీ తెలుసండి. దైవ విషయంలో చూస్తుంటే మాకన్నీ తెలుసండి, మాకన్నీ తెలుసండి. ప్రతిసారి కూడా దైవ లేఖనాన్ని మనం ఏం చేస్తున్నామంటే ముక్కున పెట్టుకుంటున్నాం. అరవకర మార్కులతో పాస్ అవ్వడం కోసం ఆ ముక్కును పెట్టుకుని రాసామంటారు. అంటే అప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవటం. పరిశోధించండి, లేఖనాన్ని మీరు చదవండి. దైవ లేఖనము మీకు వెలుగును తీసుకొస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగును తృణీకరిస్తుంటున్నావు అంటే, వెలుగును తృణీకరిస్తుంటున్నావు అంటే చీకటి నీలో ఏమవుతుందో తెలుసా? చీకటి నీలో రాజ్యం ఏలటము ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చీకటి రాజ్యం ఏలడం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆయన మరలా జ్ఞాపకం తెస్తూ వారితో అంటున్నాడు కదా, నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. క్రీస్తు ప్రభుల వారు వారి వైపు చూసి ఈ చలోక్తి విసిరాడు. ముందు మనం చూస్తాం కదా, మనం ఎవడైనా మాట్లాడంగానే ముందు నా వైపు 1 వేలు చూపిస్తాను, నీ వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయి? 4 వేలు చూపిస్తున్నాయి. ఈ చలోక్తి వదిలాడు. ఆ మనుషుల యొక్క స్వభావ లక్షణాన్ని చూసినప్పుడు నీ కంటిలో ఏముంది? దూలముంది. నీ కంటిలో దూలము ఉంది. కాబట్టి ఈ కంటిలో ఉన్నటువంటి దూలము నువ్వెప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని నువ్వు చూడలేవు. ఎదుటి వ్యక్తిని నువ్వు ఎప్పుడు కూడా చూడలేవు. సాయంకాలం ప్రార్థనలో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ యథావిధిగా ప్రతిరోజు సాయంకాలం మీరు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటారు. నేను తలుస్తూ ఉంటున్నా మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారని. ఈ లేఖనాన్ని చదివి వినిపిస్తున్నాడంట తండ్రి తన కుమారుడికి. నీ కంటిలో ఉన్న దూలమును చూసుకోకుండా ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు చూస్తున్నావు. ప్రతిసారి ఈ మాట మళ్ళా చదువుతుంటే పిల్లవాడికి అర్థం కలదా? వాళ్ళ నాన్న అడిగి ఏంటి నాన్న మరలా అంటే మనలో ఉన్నటువంటి లోపము, మనలో ఉన్నటువంటి స్థితి అని. మన కంటిలో వ్యర్థ దూలం ఉంది అనగా ఆ దూలము ఎదుటి వాడిని చూసేటువంటి లక్షణాన్ని కూడా మన దగ్గర లేదు. కుమారుడు పెద్దగా నవ్వుతున్నాడంటే వాళ్ళ నాన్న మాట చెప్పగల కంట్లో ఉన్న దూలమును ఉంచుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును నువ్వు చూస్తావని అనగానే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? తన కుమారుడు తన తండ్రిని చూసి నవ్వుతూ ఉంటే తండ్రి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నామంటే, నాన్న నువ్వు చెప్పే మాట నాకు ఎలా ఉందో తెలుసా? ఒక జోక్ లాగా ఉంది. ఎందుకు తెలుసా? పొద్దున్నే లేకంగానే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు దొంగతనము నువ్వు చేస్తావు. నువ్వు దొంగతనం చేస్తుంటున్నావు. ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా నెపాలు చెబుతుంటున్నావు. మనం దగ్గర కూర్చుని మనం మాట్లాడేటప్పుడు నువ్వు నాకు నీతి సూత్రాలు చెప్తుంటే నాకేం వస్తుందో తెలుసా? నవ్వు వస్తుంది. నాకు నవ్వు వస్తుంది. అందుకే ప్రపంచం ఎప్పుడు కూడా నవ్వుల ప్రపంచంగా మారిపోయింది. ఎవరిని చూసి ఎవడు మాట్లాడడానికి ఏం లేదు. నీ దగ్గర అదే ఉంది, నా దగ్గర కూడా అదే ఉంది. నువ్వు అదే చేస్తున్నావు, నేను అదే చేస్తున్నావు. అందుకే వ్యక్తి మరొక వ్యక్తిని అంటాడు కదా, ముందు నీ సంగతి నువ్వు చూసుకో, నీ సంగతి నువ్వు చూసుకో. కాబట్టి ఎప్పుడైతే ఈ నలక అనేటువంటిది నువ్వు ఎదుటి వాళ్ళలో నువ్వు చూడటం ప్రారంభమవుతుందో నీవు ఎలా ఉండాలంటే ముందు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉంటేనే ఇతరులకు నువ్వు ఎటువంటి వైద్యమైనా నువ్వు చేయగలుగుతుంటావు. ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాం. ఆ వైద్యుడు దగ్గుతూనో రొప్పుతూనో వ్యాధిగ్రస్తుడిగా ఉండి నీకు వైద్యం చేస్తానంటే వెళ్తామా? ఒకసారి వెళ్ళి ఏంటి అతనే జబ్బు పడ్డాడు, ఆయన మనకేం చేస్తాడు? కాబట్టి స్వపరీక్ష, మీలో ఎటువంటి దూలం ఉందో మీరు పరీక్ష చేసుకోనండి. ఎందువల్లనంటే కంట్లో నలుసు పడితేనే, ఒక కంట్లో నలుసు పడంగానే మన ప్రయాణం అయిపోద్ది. బండి మీద మనం వెళ్ళేటప్పుడు వెంటనే స్పెడ్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, హెల్మెట్ వాడుతూ ఉంటాం. నలుసు ఉంటేనే, నలుసు పడంగానే ఏమైపోద్ది తెలిసి వెంటనే మన ప్రయాణము ఆగిపోద్ది. ఒకవేళ అలాగే మనం కొనసాగిస్తే యాక్సిడెంట్కు గురవుతుంటాం. ఒక చిన్న నలుసు పడంగానే, ఒక కంట్లో నలుసు పడంగానే రెండో కంట్లో కూడా ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది కదా. దీన్ని తురుస్తూ ఉండగానే రెండో కంట్లో కూడా ఏంటో తెలుసా? కారం పడిందో, దుమ్ము పడిందో, డస్ట్ పడిందో, ఏదో పడిపోయిందండి కంట్లో. ఒక చిన్న నలుసుకే కన్నీళ్ళు వచ్చి నీ ప్రయాణాన్ని ఆపి కంటిని కడుక్కుని మరలా నువ్వు ప్రయాణాన్ని కొనసాగించావు. 10 నిమిషాలు నువ్వు జర్నీ అవుతుంటే కంట్లో ఇప్పుడు ఏముందంట? పెద్ద ఏమున్నాయి?
అన్నాడు. ఏమన్నాడు? నీ కంట్లో ఏముంది? పెద్ద పెద్ద దూలం ఉంటే, కంట్లో నలుసు పడితేనే కళ్ళు మూస్తే, ఇక దూలం ఉంటే. జీవితము అంధకారము, అంధకార సంబంధితమైన పరిస్థితులు, అంధకార సంబంధితమైనటువంటి లక్షణం. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ కంట్లో దూలాలు ఉన్నాయి. ఈ దూలము లేనటువంటి వాడు ఎవడున్నాడు? అందుకనంటే మీలో పాపం లేని వాడెవడు? మీలో పాపం లేని వాడెవడు? మొదటి రాయా వేయండి. అందుకే అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ఏం కలిగి ఉన్నాడు? ప్రతివాడు వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యాధిని ఎంతకాలం నువ్వు దాచుకుంటే, రోగం ముదిరితే ఏమైపోతుందో తెలుసా? ఎవడు కూడా వైద్యము చేయలేడు. అందుకే ఈ దూలం అనేటువంటి దానికి ట్రాన్స్లేషన్ ఏమి ఇచ్చారంటే, మనం ఇప్పుడు చూస్తుంటాము పుంజ, కాంతి పుంజ అంటే కంటి చుక్కడం. కంటి చుక్కడాలు ముదిరిపోతే ఏమైపోద్ది? కళ్ళు పోతాయి. నీ కళ్ళు సరిగా కనిపించట్లేదు అని అంటే వెంటనే పరీక్ష చేస్తుంటారు. వెంటనే డాక్టర్ పరీక్ష చేస్తుంటారు. నీకు చుక్కడాలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలి? వెంటనే తీసేయాలి. అది ముదిరిపోతే నీ కళ్ళు పోతాయి, ఇంక నువ్వు చూడలేవు. కాబట్టి నీ కంటిని నువ్వు చాలా జాగ్రత్తగా అందుకే నీకు బుద్ధి చెప్పడానికి, నీకు కళ్ళు కొనకపడకపోతే నా దగ్గర కాటుక ఉంది, నువ్వు కొనుక్కో. ప్రకటన గ్రంథకర్త చాలా స్పష్టంగా అంటాడు కదా, నీ కళ్ళు సరిగా కనపడకపోతే నువ్వు కంటికి ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు కాటుక నువ్వు పెంచుకో. అందుకే దైవ సంబంధము లేనటువంటి వ్యక్తులు ఎలాగుంటున్నారో తెలుసా? ఒక గుడ్డివాడిగా ఉంటున్నాడు. దైవ సంబంధం లేనటువంటి వ్యక్తులు నేనే గొప్పవాడిని దైవలేఖనము గుర్తించలేనటువంటి వాడిగా మిగిలిపోతుంటున్నాడు. దేవుని గుర్తించలేనటువంటి వాడు, దేవుని బిడలగా లేనటువంటి వాడు ఎలా ఉంటున్నాడో తెలుసా? తన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడిలో నలుసుని తీసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. అపహాస్యపు పాలు అయిపోతుంటున్నారు, అపహాస్యపు పాలు. అందుకే అలాంటి వ్యక్తులను గురించి ఆయన మరలా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నువ్వెలా చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటం నీకు తేటగా ఉంది అని అంటున్నాడు కదా. వేషధారి. చాలాసార్లు మనం వేషానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాం. వేషము వేసేవాడికి మనం చాలా విలువిస్తుంటాం. వేషము వేసేటువంటి వ్యక్తులతోనే మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగడానికి, ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగించుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక వేషధారి లేదా ఒక యాక్టింగ్, ఒక నటన చేసేటువంటి వాడు మీ అభిమాన హీరో అనేవి చెప్తుంటారు. మీ అభిమాన హీరో. సో మా స్టార్ చాలా బాగా చేశాడండి, చాలా బాగా నటించాడండి. మీరు చాలా చూస్తుంటే ఆ నటనలో అతడు ఏ పాత్రలో ఉన్నాడో ఆ పాత్రలో అతడు లీనమై ఉంటాడు. అది ఏడవాలి, ఆ సీన్లో ఏడవాలి అని అంటే అతడు ఏడవాల్సిన చోట నవ్వితే వీడికి నటించటమో రాదు. ఫోటోజెనిక్ ఫేస్ అయితే ఇతనిలో మనము స్వతహాగా ఇతను మనం మళ్ళీ నిలవబెట్టి తీయాలంటే రాదు, రియాలిటీగానే తీసుకోవాలి. కాబట్టి నటనలో లీనమైపోయినప్పుడు వాడిని చూస్తుంటాం, మా అభిమాన హీరో. కాబట్టి చాలా బాగా చేశాడు, యాక్టింగ్ అది చేశాడు, ఎరగదీశాడు, నరికేశాడు, ఏదో చెబుతుంటాం. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, వేషధారి అంటున్నాడు. ఈ వేషధారి ఎటువంటి వేషధారి? బైబిల్లో రాయబడేటువంటి ఈ వేషధారులు ఏంటో తెలుసా? ఎక్కడ ఒకటి చెబుతారు, బయట ఒకటి చేస్తారు. నోటితో ఒకటి చెప్తారు, చేత్తో మరి ఒకటి చేస్తారు. ఇదే నటన బయట ప్రపంచంలో రాజ్యమేలుతుంది. నటనలో వాస్తవికత అనేటువంటిది ఎక్కడ కూడా జోడించబడదు. మీరు గుర్తించండి. మాటకు తగ్గ యాక్టింగ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా బ్రతుకు? నటనకు తగినటువంటి ఇక్కడ ఏ మాట మాట్లాడతావో బయటికి వెళ్ళిపోగానే ఆ మాటకు విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుని యొక్క ఆలోచనలో ఎటువంటి భావాలు ఎక్కువగా నింపబడ్డాయి అని అంటే, మనుషులు ఎక్కువగా నటించడమే. క్రైస్తవులు ఎక్కువగా అబద్ధాలు ఆడతాడంట. ఏం ఆడతాడంటే క్రైస్తవుడు ఎక్కువగా అబద్ధాలు ఆడతాడంట. ఇక్కడ ప్రేమిస్తామంట, క్షమిస్తామని చెప్తారు, ఇది చేస్తుంటాం.
బయటికి వెళ్ళగానే ఎలా చూస్తాం తెలుసా? చాలా క్రూరంగా మాట్లాడతాం, క్రూరంగా దూషిస్తుంటాం. ఒకసారి మీరు అలాంటి వేషధారులతో కలిసి ఉంటున్నారేమో, మీరు కూడా నటించడానికి. ఈ లోకంలో నటిస్తే నీకు ఏదో అవార్డు ఇస్తారు, నంది అవార్డు ఇస్తాడు. ఆయన నటిస్తాడు, వేషధారి. నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వేమాత్రం కూడా నువ్వు చేరలే. వేషధారణ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. కాబట్టి నీ నోటి మాట, నువ్వు చేసేటువంటి పని రెండు కూడా ఒకటైతేనే అది వాస్తవిక జీవితము. వాస్తవిక జీవితానికి విరుద్ధంగా నువ్వు ఏం చేసినా, నువ్వు మాట్లాడేటువంటి మాట ఒకటవుతుంది, నువ్వు చేసేటువంటి మరి ఒకటి అవుతుంటే నువ్వు ఎవడవుతావు తెలుసా? నువ్వు ఒక వేషధారివే. వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మన దేవుడు వేషధార, వేషము కలిగి ఉండటానికి, వేషంతో కలిసి ముందుకు కొనసాగడానికి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన వాళ్ళు తెలుసుకుందరు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. చాలా చక్కగా అంటున్నాడు. ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఎవరి తండ్రి చేయాలండి? తండ్రి యొక్క చిత్త ప్రకారము చెయ్యువాడే. అందుకే అని అంటున్నాడు కదా, నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ తండ్రి చిత్తం ఏంటి? మొట్టమొదటిగా జ్ఞాపకం తెచ్చాడు చక్కగా కదా. మన తండ్రి ఎటువంటి వాడు? కనికరము గలవాడు అని ముగింపిస్తుంటున్నాడు. నా తండ్రి కనికరము గలవాడు, నా తండ్రి గుణాలను మీరు కలిగి ఉండండి. నా తండ్రి ప్రేమామయుడు అయినాడు, నా తండ్రి క్షమించేటువంటి వాడు అయినాడు, నా తండ్రి ఆదరించేటువంటి వాడు. కాబట్టి మీరు ప్రభువా అని మీరు వేషధారుల వలె. ఎవరంటున్నాడు? వేషధారుల వలె. బుడబొక్కలోని చుట్టాడు కూడా చాలామంది వస్తారు. రోడ్డు మీద బుడబొక్కలో వెళ్తుంటే కుక్కలు కూడా చూస్తాయి, కుక్కలు కూడా వెంట పడతాయి. ఇక్కడ కుక్కల తోలు కావాలి, రెండోది ఏం చేయాలి? వాడు ముందుకు కొనసాగాలి. సో అది కాదు క్రైస్తవ జీవితం అంటే. వేషం కాదు. నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు ప్రేమ లేకపోతే, ఆయన కనికరం లేకపోతే, నువ్వు ఎంత సమయాన్ని గడిపినా, ఎంతకాలం ముందుకు కొనసాగినా బ్రతుకంతా కూడా నిష్ప్రయోజనం. అందుకే మన తండ్రి కనికరమ గలవాడు అయినట్లు మీరు కూడా కనికరాన్ని కలిగి ఉండండి. కనికరాన్ని మీరు కలిగి ఉంటే మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చరు. ఎదుటివాడి మీద ఎప్పుడు కూడా మీరు నేరం మోపరు. మీరు మంచి అనేటువంటి విత్తనాన్ని మీరు విత్తారు. ఒకవేళ మీ దగ్గర ఆ తండ్రి చిత్తం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? గుడ్డివాడిగా ఎంతకాలం గుడ్డి బ్రతుకు, ఎంతకాలం గుడ్డి బ్రతుకు. ఎంతకాలం నీకు నేనే గొప్ప, నాకు నేనే గొప్ప అనుకుంటే ఎంతకాలం మనుషుల్లో ఉండేటువంటి నలుసును చూస్తూ సంతోషపడతావు. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూసుకో. అందుకు వేషధారి, వేషము వేసేటువంటి రంగస్థలం కాదు దేవాలయం అంటే. ఇది నటనా స్థలం కాదు. ఇక్కడ నటనకు మీకు తర్ఫీదు ఇవ్వబడతావు. బయట ఉన్న యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, డాన్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి యాక్టింగ్ చేయొచ్చు, డాన్సింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ కుదరదు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హృదయాంతరంగములను చూస్తుంటున్నాడు ఆయన. యెహోవా హృదయాంతరంగములను పరిశోధించు. ప్రార్థన చేయడానికి అమ్మొస్తే, అమ్మ ప్రార్థన చేయంటే ఏముందలే ప్రార్థన అంటే నాలుగు పక్కకు తిప్పుతుంది. ఏముందంటే నువ్వు దేనికి వచ్చావు? నువ్వు ప్రార్థన చేయటానికి. అయ్యో ఎంతకాలం అమ్మ వేషము, ఎంతకాలం. ఇక్కడ అవార్డులు ఇచ్చేవాడు కూడా ఎవడో లేడు. నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు ఇవ్వడానికి సమయం ఉంది. వీటన్నిటికి మించి దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. తాను నుండి స్థలంలో మనం కూడా ఉండబోతున్నాం. కాబట్టి లోకాన్ని ఆశించడం కాదు, యథార్థ స్థితితో కలిగి నీ మనసుని ఎలా ఉండాలి తెలుసా? నిమ్మళపరుచుకోవడము ప్రారంభించింది. అందుకంటున్నాడు మనసానందము పొందుట కన్నా మరియే భాగ్యం. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో పిలిచావు ఆ స్థితిలోనే మీరు ఉండండి. వేషం వద్దు, మోసం వద్దు, తీర్పు తీర్చడం వద్దు, అవిశ్వాస గుణాలు ఎందుకు? బయట ఒకలాగా లోపల ఒకలాగా ఈ వేషంతో కూడినటువంటి స్థితి ఎందుకు? అందుకే ఆయన అంటున్నాడు కదా,
ఆయన దగ్గర మనం నేర్చుకుంటే ఇక భూమి మీద మనకి ఇక శత్రువులు అనేటువంటి వాడికి ఎవడ కూడా లేనే లేడు. సమయను స్నేహము ప్రభు కాడ నేర్చిన శత్రువులు ఇక భూమి లేనే లేరన్న. ఆయన క్షమిస్తుంటున్నాడు, మీరు క్షమించండి. ఆయన ప్రేమిస్తున్నాడు, మీరు ఆయన ప్రేమించండి. ఎంతగా ప్రేమించండి, జీవితకాలం కూడా మీరు క్షమించండి. నీ తండ్రి నిన్ను క్షమించినప్పుడు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేవా? కఠిన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసుతో మనము ముందుకు కొనసాగుతుంటే మన జీవితం ఆశీర్వాదకరం. అందుకే ఇది నా నుంచి సాధన చేయండి. క్షమించడం ఎన్నిసార్లు క్షమిస్తుంటాం, మనం ఎన్నిసార్లు ప్రేమిస్తుంటాం. ఎందుకంటే మనం ఆయన పిల్లలు కాకపోతే ఖచ్చితంగా మీరు పక్కన పెట్టుకోండి, మేము దేవుని పిల్లలము కాదు, దేవుని పిల్లలు కాదు. మనమందరం దేవుని పిల్లలుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం కాబట్టి ఒకసారి పునర్విమర్శ చేసుకుని. ఎందుకంటే పునర్పరిశీలన లేకపోతే, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోకపోతే దేవుని తీర్పు చాలా కఠినమైనది. ఆ తీర్పులో నుంచి ఎవడైనా తప్పించుకుంటాడా? ఎవడు కూడా తప్పించుకోలేడు. కాబట్టి నిశ్చయత కలిగి నిశ్చయ జీవితంతో క్రీస్తు యేసును వెంబడిస్తూ ఆ గుణాలను మనం సంతరించుకుందాం. ప్రభువా, ఈ తండ్రి యొక్క గుణాలను మేము కలిగి ఉంటామని వాగ్దానపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభు మనల్ని బహుగా దీవించబోతున్నారు. అందుకే క్షమయును స్నేహము ప్రభు కడ మీరు నేర్చుకోనండి. క్షమయును స్నేహము ప్రభు కడ నేర్పిన శత్రువులే కాబువి లేరన్నా. క్షమయును స్నేహము ప్రభు కడ నేర్చిన శత్రువులే కాబువి లేరన్నా. సమదృష్టి జగా జనులను కనుగొను సత్క్రైస్తవులకు సాధన మనలకు మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. అనుమానములిక నకిల సుకందుల దినముక గడికొక తీరై యుండును మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.